పైసలిస్తే డబ్బులిస్తే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏ పనైనా జరుగుతుంది అనధికారికంగా అనేది ఈరోజు నిరూపణ జరిగింది. ఎందుకంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఈడి ప్రాక్టికల్స్కి 2024-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన బీఈడి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బీఈడి విద్యార్థుల ప్రాక్టికల్స్లో డబ్బులు ఇస్తే ప్రాక్టికల్ మార్కులు 50కి 50 మార్కులు, 50 మార్కులకి 49 మార్కులు కూడా ఈరోజు వేశారు. ఈ ప్రాక్టికల్స్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతుల మారి విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం ఆడుకునే విధంగా నాగార్జున యూనివర్సిటీలో ఇలా తయారైంది. దీనికి ప్రధాన కారణం నాగార్జున యూనివర్సిటీ బీఈడి కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఈ బీఈడి సంబంధించిన ఈ కోఆర్డినేటర్ పరీక్షల విభాగానికి సంబంధించిన కోఆర్డినేటర్ ఎం సుబ్బారావు అనే అతని పైన పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ కోఆర్డినేటరు విద్యా సంస్థల దగ్గర నుంచి బీఈడి కళాశాలల నుంచి డబ్బులు వసూలు చేసి పిల్లలకి ప్రాక్టికల్ మార్క్స్ యథేచ్ఛగా వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పత్రికల్లో కూడా ఈరోజు రావడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరపాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముందు నుంచి గతంలో కూడా గత విద్యా సంవత్సరంలో కూడా నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడి పరీక్షలు జరిగితే పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. డబ్బులు తీసుకొని ప్రశ్నపత్రాలని వాల్యుయేషన్ చేసి పిల్లలకి మార్కులు వేశారు. దీనివల్ల ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో మెరిట్ స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోయారని గతంలో నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీకి మేము ఒక కంప్లైంట్ కూడా చేశాం. ఒక వినతి పత్రం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆచార్య వీసీ ఎవరైతే ఉన్నారో గంగాధర్రావు గారికి మేము ఒక మెమోరాండం ఇచ్చాం. దాని ఆధారంగా వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇప్పటికే 3 మెన్ కమిటీ వేసాం, 3గురితో ఒక కమిటీ వేశాం. ఆ కమిటీ ఆధారంగా ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మేము చర్యలు తీసుకుంటామని గంగాధర్రావు గారు మాకు స్పష్టంగా హామీ ఇచ్చారు. మేము గంగాధర్రావు గారిని వీసీ గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 3గురితో వేసిన కమిటీ నివేదిక ఏమైంది, ఆ నివేదికలో ఏమొచ్చింది, ఆ నివేదిక ఆధారంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు మార్చి 10 నుంచి 2026 మార్చి 10 నుంచి మార్చి 26వ తారీఖు వరకు జరిగిన బీఈడి ప్రాక్టికల్స్ యథేచ్ఛగా డబ్బులు పెట్టి మార్క్స్ని కొనుక్కునే అవకాశం లేకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకునేవాళ్ళు. అలా జరగలేదు కాబట్టి ఆ 3 మెన్ కమిటీ ఆధారంగా మీరు ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టి నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు ప్రాక్టికల్స్లో నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సుమారు ఒక 60 బీఈడి కాలేజీలు ఉన్నాయి. ఈ 60 బీఈడి కాలేజీలో ప్రైవేట్ బీఈడి కాలేజీలు, ఆ ప్రైవేట్ బీఈడి కాలేజీలో కూడా అధికార పార్టీకి సంబంధించిన బీఈడి కాలేజీ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిండికేట్గా మారి విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క బీఈడి కాలేజీ నుంచి 15 నుంచి 20 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి పిల్లల దగ్గర వసూలు చేసి వాళ్ళు సిండికేట్గా మారి ఈ సిండికేట్గా కాలేజీ యాజమాన్యాలను మార్చడంలో అధికార పార్టీకి సంబంధించిన బీఈడి కాలేజీ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రధానమైన చొరవ తీసుకొని మిగతా కాలేజీలందరినీ కోఆర్డినేట్ చేసి ఆ కాలేజీ నుంచి డబ్బులు తీసుకొని దాని ద్వారా యూనివర్సిటీలో ఉన్న కోఆర్డినేటర్కి డబ్బులు ఇచ్చి ఒక్కో ప్రశ్నపత్రానికి ఒక్కో పేపర్కి ఒక్కో సబ్జెక్ట్కి 10,000 రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసి సుమారు 20 లక్షల రూపాయలు ఒక్కో కాలేజీ నుంచి వసూలు చేసి మొత్తం ఈ దందా నిర్వహించారు. ఈ దందా వెనక సుమారు 5 నుంచి 7 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఓన్లీ బీఈడి కళాశాల ప్రాక్టికల్స్ ద్వారా మాత్రమే ఈ దందా జరిగింది. 5 నుంచి 7 కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పత్రికల్లో టీవీల్లో కథనాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించాలి. బీఈడి కళాశాలలు మన ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, ఒడిస్సా, అస్సాం, మిజోరాం, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ పరీక్షలు రాశారు. సుమారు 7,000 మంది పరీక్షలు రాయాల్సి ఉంటే అందులో 5,500 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పరీక్షలు రాశారు. ఆ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కో పేపర్కి 10,000 రూపాయలు వసూలు చేసి కోఆర్డినేటర్ ఈరోజు మొత్తం ఒక దందా నిర్వహించాడు. దీనిపైన ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నాగార్జున యూనివర్సిటీలో ఇదొక్కటే కాదు, గతంలో కూడా ఇటువంటి పరిణామాలు అనేకం జరిగాయి. మీరేం చర్యలు తీసుకున్నారు? మీరు విద్యాశాఖ మంత్రిగా తన బాధ్యతని విస్మరించి నారా లోకేష్ గారు ఒక సీఎం లాగా, షాడో సీఎం లాగా ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది.
విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడుకునే ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన పూర్తి విచారణ చేయాలి. నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఆయన విద్యాశాఖ మంత్రిగా అనర్హుడు, పనికిరాడు. ఇటువంటి పదే పదే జరుగుతూ ఉంటే గతంలో కమిటీ వేస్తే ఆ కమిటీ మీద ఏం చర్యలు తీసుకున్నారని మానిటరింగ్ విద్యాశాఖ నుంచి లేదు, విద్యాశాఖ మంత్రి నుంచి లేదనేది చాలా స్పష్టంగా ఎదురవుతూ ఉంది. ప్రాక్టికల్స్లో మారిన ఈ డబ్బుల దందా వ్యవహారం పైన ప్రభుత్వం పూర్తి విచారణకు ఆదేశించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.